సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుండి చదవగలరా? మైక్ పట్టుకోవాలి. మైకు ఆపేశారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తల్లి, స్తోత్రం నాయన. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన నా తల్లి, నా కోట, నా శైలము, నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడ, ప్రాణప్రియుడ, రక్షకుడ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా దేవ, నా తండ్రి, మీకే స్తుతులు, వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఎంతవరకు పాటల్లో మీరున్నందుకు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ సమయంలో దివ్య వాక్యము ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి నాయన. ప్రభా, యూట్యూబ్ ద్వారా చూచుచున్న, వినుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. వినటి మట్టుకు వినేవారుగా కాక విన్న దాని ప్రకారంగా జీవించే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించుతండి. వినగలిగిన చెవి గ్రహించే హృదయం అనుసరించి నడిచే జీవితాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి, సహాయం చేయదండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యము చేయండి. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోక జ్ఞానముతో నన్ను నింపు నాయన, అభిషేకించు నాయన. నా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతి, మీ రాజ్య మర్మాలను తెలియచెప్పయ్యా. నా తండ్రి, మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు కాలంలో ఆయన ఏదైనా ప్రజలకు చెప్పాలి అంటే వారికి అందరికీ కూడా, అంటే ప్రభు యొక్క శిష్యులు ఉంటారు అక్కడ. తర్వాత ప్రభు గురించి తెలిసిన వారు ఉంటారు, తెలియని వారు ఉంటారు, అన్యజనులు ఉంటారు, అందరూ ఉంటారు కనుక అందరికీ అర్థమయ్యే శైలిలో ఆయన ఏం చేసేవారంటే ఉదాహరణలు ఇస్తూ ఆయన చెప్తూ ఉండేవారు అన్నమాట. ప్రతి దానికి ఎక్కువ ఉదాహరణలు ఇచ్చేవారు ఆయన, అందరికీ అర్థం అవ్వాలని. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఒక ఉదాహరణ ఇస్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నారంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి భూమి ఉంది, అతనికి పంట సమృద్ధిగా పండింది. అయితే అతను ఇలాగా ఆలోచిస్తున్నాడు. ఏమి ఆలోచిస్తున్నాడంట, ఈ యొక్క ధాన్యానికి, మనకి ధాన్యం ఉంటుంది కనుక ధాన్యం అని చెప్పుకోవచ్చు. ఈ ధాన్యాన్ని నేను నిల్వ చేసుకోవాలి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కొట్లు నాకు సరిపోవు, అందుకని వీటిని విప్పి ఇంకా పెద్దగా కట్టేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను అని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ వేసుకుంటున్నాడు అనమాట. ప్లాన్ వేసుకుని వాటిని ఏ రీతిగా చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగి ఒక రాత్రి ఏం చేస్తున్నాడంటేనంట, చాలామందికి సహజంగా ఆలోచనలు ఎక్కువ ఎప్పుడు వస్తాయి చెప్పండి? రాత్రి పడుకున్నాక. అప్పుడే కదా మరి ఖాళీగా ఉంటారు. ఇంకా అప్పటి వరకు ఏదో పనిలో, ఎవరో చేసే పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు కనుక అప్పుడు కంటే ఎక్కువ ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే పడుకున్నప్పుడు ఆలోచనలు రకరకాలుగా వస్తాయన్నమాట.
ఇతనికి ఏం ఆలోచన వచ్చింది అంటే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పేసి ఆలోచించుకున్నాడండి. ఆలోచించుకొని చెప్పడానికి ఎవరికే చెప్పకుండా ఏం చేస్తున్నాడంట, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడట. ఏమని చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు, సుఖించు, తర్వాత తిరుము త్రాగు సంతోషించుమని చెప్పుకొందును అనుకొని అన్నాడట. అంటే ప్రాణముతో ఇలా చెప్పుకుందామని అనుకున్నాడట. అసలు చాలా విచిత్రంగా లేదు ఇది. ప్రాణంతో చెప్పుకోలేదటండి, ఇలా చెప్పుకుందాం అనుకున్నాడట. ఎలా చెప్పుకుందాం అనుకున్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము సుఖపడు, నీ కోసం ఎంత సంపాదించాను, ఎంత తిన్నా కూడా తరగదిది అని చెప్పి నా ప్రాణంతో చెప్పుకుందాము అని మనసులో అనుకున్నాడటండి. వెంటనే దేవుడు స్పందించి ఆ రాత్రి ఆయనతో మాట్లాడుతున్నాడట. ఏమంటున్నాడు ఆయన? అయితే దేవుడు మీరు గమనించండి, అసలు ధనవంతుని పట్టుకుని వెర్రివాడని ఎవరన్నా అంటారండి? ఎన్ని తెలివితేటలండి వాళ్ళకి అసలనే. ఎంత తెలివైన వాళ్ళండి వాళ్ళు, ఎంత బాగా సంపాదించారండి, అలాగండి ఇలాగండి అని అంటారా? అందరా అంటారు. అయితే అతన్ని పట్టుకుని దేవుడు ఏమన్నాడు ఇప్పుడు? ఎందుకు వెర్రివాడా అన్నాడు అంటే అతను సంపాదించడం తప్పనా, లేకపోతే ఏంటి అతను చేసిన తప్పేంటి? అక్కడ ఊరికి దేవుడు ఎవరిని కూడా ఏమీ అనడండి, అనడం. అలా ఆ రీతిగా ధనవంతుడు వెర్రివాడైతే దావీదుని వెర్రివాడని పిలవాలి, అబ్రహాముని వెర్రివాడని పిలవాలి, యోసేపుని వెర్రివాడని పిలవాలి, సొలొమోను వెర్రివాడని పిలవాలి, దానియేలుని వెర్రివాడని పిలవాలి. మరి వీళ్ళందరినీ ఎందుకు పిలవలేదు దేవుడు? చెప్పండి, వాళ్ళందరూ ధనవంతులా కాదా? మరి వాళ్ళు ఎందుకు అనలేదు ఆయన? ఇతన్ని మాత్రమే ఎందుకు అన్నాడు? దావీదైతే ప్రాణంతో చెప్పుకుందాము అనుకోకుండా చెప్పుకున్నాడు. అతనైతే ఏమని చెప్పుకున్నాడు? ప్రాణంతో తినుము త్రాగము సంతోషించమని చెప్పలేదట. ఏమని చెప్పాడు? అది నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో ఒక్కటి కాదట. అసలు ఏది నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. ఇంట్లో వాళ్ళతో చెప్పట్లేదు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడట. మొదట మనం ఇంట్లో వాళ్ళతో కాదు చెప్పాల్సింది, మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటిగా మాట వినంది ఇంట్లో వాళ్ళు అలా పెడదాము, మన మనసే మన మాట విందంట. ఏం చేయదు? మనం ఒకటి అనుకుంటే మన మనసు ఇంకోటి చెప్తా ఉంటుందంట మనకి. ఓరు వెర్రివాడా, వెర్రిదానా, ఇలా చెయ్యి అలా చెయ్యి అని అంటుందంటండి. అర్థమైందా? మన ప్రాణం ఏమంటది? వెర్రిదానా, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పుద్దంట మనకి. అందుకని ఆ ప్రాణంతో ఏమని చెప్తున్నాడు ఈయన అని ఆయన చెప్తున్నాడు. ఆయన ధనవంతుడు, ఈయన ధనవంతుడే. ఆయన ధనవంతుడే కానీ ఈయన ఏకంగా రాజు. ఈయన అతనికంటే ఇంకా ఎక్కువ ఆస్తిపరుడు ఇతను. కానీ ఈయనేమని చెప్పుకుంటున్నాడు తన మనసుతోని? సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలలో అసలు దేన్ని మర్చిపోవడానికి వీల్లేదు. నువ్వు ఆజ్ఞాపిస్తున్నాడు తన మనసుకి. ఏం చెప్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన నా జీవితంలో చాలా ఉపకారాలు చేశాడు, ఏది కూడా నువ్వు ఎన్నడూ కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఆయన చేసిన ఉపకారాలకి నేనేమి చెల్లించగలను? ఆయన రక్షణ పాత్రను చేతపట్టుకుని యెహోవా నామమును స్తుతిస్తాను, సాక్ష్యం ఇస్తాను, ఇలా చెప్పాడు. ఆయన చెప్పుకున్నాడా లేదా? మరి ఆయనకి ఈయనకి ఎంత వ్యత్యాసం ఉంది? ధనాన్ని లేకపోతే తనకు వచ్చిన దాన్ని, అంటే అతను భూమి ఉంది కనుక భూమి పంట అని అక్కడ వాడాడు. వ్యాపారం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకమైంది ఏదైనా
సంపాదన సంపాదన అనేటువంటిది మనకి రాబోతుంది అంటే దాని గురించి చాలామంది లెక్కలు వేసుకునే వాళ్ళని మనం చూస్తామండి. లెక్కలు వేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనము ఎవరి వశంలో ఉన్నాము అనేటువంటిది మనము స్పృహ కలిగి ఉండాలి. ఏముండాలి? మనము ఎవరి వశంలో ఉన్నాము. మన ప్రాణం అంతా కలిపి నీటి బుడగ లాంటిది, ఆవిరి రూపం వంటిది, గడ్డి పువ్వు లాంటిది అని వాడారండి. అలనాడు వాక్యాన్ని రాసిన వాళ్ళందరూ కూడా ఎంత అల్పమైంది ప్రాణము ఇలాంటిది అని వాళ్ళు వాడారండి. గడ్డి పువ్వు ఎలాంటిదంటేనంట ఉదయం వికసిస్తుంది, సాయంకాలానికి వాడిపోతే, గాలేస్తే ఎగిరిపోద్ది, అది ఎక్కడ ఎగిరి పడిపోయిందో మనకు తెలియదు అంటాడు. ఆవిరి అంటే స్త్రీలం కనుక వంట చేసినప్పుడు మూతలకు ఆవిరి పడుతుందండి. ఎంతసేపు ఉంటుంది అది? మనం మూత ఇలా తీయగానే అది అలా కారిపోతుంది నీళ్ళలాగా. అంటే ఎంత అల్పమైందో అని చెప్తున్నాడు అన్నమాట. అయితే మనకి ప్రాణం ఉన్నంతసేపే మనకి విలువ ఉంటుందండి. ప్రాణం లేకపోతే విలువ ఉంటుందండి? ఉండదు. మనలో ప్రాణం ఉంటేనే మన శరీరానికి విలువ, అవునా కాదా? కానీ లెక్కలు అనేటువంటివి ఇతను వేసుకున్నాడు, కానీ కనీసం దేవుడు అనే మాట అతని నోట్లో నుంచి రాలేదండి. దేవుడు అనే మాట అతని నోట్లో నుంచి రాలేదు. దేవుడు లేకుండా మనం లేము. దేవుడే మనల్ని ఏం చేశాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన నిర్మించుకున్నాడు, సృష్టించాడు ఆత్మల రూపంగా. తర్వాత శరీరాన్ని నిర్మించాడు, తన రూపం పెట్టాడు మనకి. అందుకని దేవుణ్ణి మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో అయినా కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది అనుకుంటారట, ఇదిగో ఇక్కడ కాదు కానీ వేరే ఊరు వెళ్ళిపోదాము, అక్కడికి వెళ్ళిపోయి అది చేద్దాము, ఇది చేద్దాము, ఏదో చేద్దాము, గొప్ప లాభాన్ని సంపాదిద్దాము అనుకుంటారట. కొంతమంది వ్యాపారం చేద్దాము, లేకపోతే ఏదో చేద్దాము, లాభాన్ని సంపాదిద్దాము అని అనుకుంటారట. ఆ మాట రాశాడు, పత్రికలో రాశాడు అన్నమాట. ఇది సంపాదిద్దాం, అది సంపాదిద్దాము, ఎక్కడికో వెళ్దామని అనుకుంటున్నారు మీరు. రేపేం జరగబోతుందో మీకు తెలియదు. రేపేం జరగబోతుందో తెలియదు అనేసి, అంటే మీ ప్రాణం మీ వశంలో లేదు. ఎవరి వశంలో ఉందని చెప్తున్నాడు ఆయన? ఆయన వశంలో ఉందని చెప్తున్నాడు. మీరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ మీ ప్రాణం నా యొక్క వశంలో ఉంది అని చెప్తున్నాడు అన్నమాట ఆయన. ఈ ధనవంతుడు ఈ రీతిగా అనుకున్నటప్పుడు తన ప్రాణంతో చెప్పుకుందాము అనుకున్నాడు, ఇంకా చెప్పలేదు అతను. కానీ దావీదుని చూస్తా అని చెప్పేసుకున్నాడు ప్రాణంతో. ఆలోచించండి, ధనవంతుడు గొప్పవాడా, దావీదు రాజుగారు గొప్పవాడా? ఇద్దరిని బట్టి చూసుకుంటే మనం ఇప్పుడు నేను చెప్పాను, కొంతమంది పేర్లు చెప్పాను నేను. వాళ్ళందరూ ధనవంతులు కాదా? వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి లెక్కలు కట్టుకున్నారండి? వాళ్ళు చాలామంది ఏదైనా రాబోతుంది అంటే దానికి ముందే బడ్జెట్ వేసేస్తారనమాట. మంచిగా బడ్జెట్ వేసుకుంటే తప్పేమీ లేదు, కానీ కేవలము ఇంకా దాని మీదే మనసు పెట్టుకుని దానికోసమే లెక్కలు కట్టుకోవడం అనేటువంటిది అంత మంచిది కాదు, అంత మంచిది కాదు. మొదట ఎవరి కోసం ఆలోచించాలంటే మనం దేవుని గురించి ఆలోచన చేయాలంట. ఏం చెయ్యాలి ఏంటని. అయితే ఆ రీతిగా ఆయన అంటాడు కదా, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు ఆయన. నీ ప్రాణమును అడుగుచున్నారంటే దాని అర్థం ఏంటి? వీడిని ఏమైనా చేసేస్తే ఈ ఆస్తి అంతా మందే అయిపోద్ది అని ఆల్రెడీ ప్లాన్ గీసేసారటండి అతని కోసం. ఆ విషయం అతనికి తెలియట్లేదు, ఆల్రెడీ అతని గురించి ప్లాను
తీసేశారన్నమాట అండి. అది అతనికి తెలియక అతను ఎలా అనుకుంటున్నాడు, తన మనసుతో చెప్పుకుందాం అనుకుంటున్నాడు అతను. కానీ దేవుడు ఆయన వెర్రివాడా, ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు, కానీ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, ఏం చెయ్యాలా ఎలా చెయ్యాలా అని వాళ్ళు ఆలోచిస్తున్నారా బాబు, నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అన్నమాట అండి దేవుడు. ఆ కింద వచ్చిన చదువు. దేవుని యొక్క ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగే ఉండదని చెప్పారు. దేవుని కొరకు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగే ఉంటాడు అని చెప్తున్నాడు అన్నమాట. దేవుని కొరకు కాక అంటే మీకు ఏమర్థమైంది? దేవుని కొరకు మనం ఆలోచించాలని చెప్తున్నాడు అక్కడ ఆయన. మన కోసం కాదు, మనము మొదట ఎవరి కోసం ఆలోచించాలట? దేవుని కొరకు ఆలోచించాలి. మనం ఆలోచించకపోతే ఇలాగే ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. ఎలా ఉంటుందంట? ఇలాగే ఉంటుంది. దేవుని కొరకు కాక అంటే దేవుని కొరకు మొదట మనం ఏం చేయాలట? ఆలోచించాలట. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి శిష్యులతో చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు? ఈ కారణాన్ని బట్టి ఏం తినాలి అని మీ ప్రాణమును కూర్చి అంటే, మరి తింటాం ఎందుకు తింటామండి? మనం బ్రతకడం కోసం తింటాం. అంటే ఎలా బ్రతకాలా, మనం ఏం తిని బ్రతకాలా అని మీ ప్రాణం గురించి కానీ, ఏం ధరించుకోవాలా అని మీ వస్త్రాల గురించి కానీ, ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పది కావా? మీకు ప్రాణాన్ని ఇచ్చింది నేను, దేహాన్ని ఇచ్చింది నేను. ఆహారం కంటే గొప్పది మీ ప్రాణం, వస్త్రము కంటే గొప్పది మీ శరీరం. ఇప్పుడు శరీరం ఉంటేనే వస్త్రం అవసరం ఉంటుందా? శరీరం లేకుండా వస్త్రం అవసరం ఉంటుందండి? ప్రాణం ఉంటే తింటారా? ప్రాణం లేకపోతే తింటారా? చెప్పండి. ప్రాణం ఉండాలి కదా తినాలండి అని. అందుకే ఏమంటారు అంటే బ్రతకటం కోసం తినాలటండి. కొంతమంది, అందరూ కాదులేండి, తినటం కోసం బ్రతుకుతున్నట్టు ఉంటారట. ఇంకా తినటం కోసమే బ్రతుకుతున్నట్టు ఉంటారటండి. బ్రతకటం కోసం తినాలటండి. అయితే వీళ్ళు మరి ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీ యొక్క దేహము కంటే వస్త్రం గొప్పదని మీరు అనుకుంటున్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారు మీరు. వస్త్రం కాదు, వస్త్రం కంటే మీకు శరీరాన్ని ఇచ్చాను కదా నేను, ఆ శరీరం గొప్పది. ఒక గర్భిణీ స్త్రీ ఉందనుకుందాం. ఆ గర్భిణీ స్త్రీ ఆ బిడ్డ ఇంకా జన్మించక ముందే ఎలాంటి ఏర్పాట్లలో ఉంటారండి? ఎలాంటి ఏర్పాట్లు ఉంటారు చెప్పండి? ఆ పిల్లలకి అన్నీ ఏర్పాటు చేసేస్తారో లేదా? బిడ్డ దగ్గర నుంచి అన్నీనన్నమాట. ఇంకా ఒకటని కాదు, అన్నీ సమకూర్చి రెడీగా ఉంచుకుంటారండి. పిల్లోడు పుట్టాక రెడీ చేయరు ఎవరోనే. ఆ పిల్లోడైనా పిల్లైనా పుట్టక ముందే అన్నీ రెడీ చేసేసుకుని పెట్టేసుకుంటారండి. నాయనమ్మలైనా, అమ్మమ్మలైనా, తాతయ్యలైనా, అమ్మైనా, నాన్నైనా, ఎవరైనా కూడా ఈ బిడ్డ పుడితే ఇలాగా, ఈ బిడ్డ పుడితే ఇలాగా, ఇలాంటివన్నీ వాళ్ళ ముందే ప్రిపరేషన్ మీద ఉంటారన్నమాట. ముందే ఏదో ఒక బిడ్డ ముందు బిడ్డను పుట్టనివ్వండి చూద్దాంలే అంటారు పురుషులు. స్త్రీలు అలా కాగరు. ఏదో ఒక బిడ్డని బయటికి రానివ్వండి అప్పుడు చూద్దామంటారు. అబ్బాయి అప్పటికప్పుడు ఎలా కుదురుతాయి ఇవన్నీ? అవన్నీ కుదరవు, అవన్నీ కుదరవు అని చెప్పేసి
ప్రిపరేషన్ మీద ఉంటారు. మరి దేవుడు మన కొరకు అన్నీ ప్రిపేర్ చేసేయలేదా ముందేని? మనం జన్మించాక అప్పుడు చెట్లు ఇచ్చాడా? మనం జన్మించిన తర్వాత అప్పుడు చేపలు రొయ్యలు ఇవన్నీ వచ్చినాయా? ఫలాలు ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? మరి ఇంకా మనల్ని సృష్టించలేదు, నిర్మాణం చేయలేదు, అప్పుడే వచ్చేసినాయి ఇవన్నీ కూడా. నాకు ఒక ఆలోచన వచ్చిందన్నమాట. అసలు దేవుడు మొదట ఏదైనా తోటను వేసి అందులో ఆదామును పెట్టి తర్వాత హవ్వను ఇచ్చాడు అనుకోండి. ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలు మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినొద్దు అన్నాడండి. మీరు ఆలోచించండి, అప్పటికి ఆదాముకి అమ్మకి పళ్ళు లేవా? పళ్ళు అంటే ఈ పళ్ళు. సహజంగా పిల్లలకు పళ్ళు ఎప్పుడు వస్తాయండి? ఏ నెల నుంచి వస్తాయి? కొంతమందికి త్వరగా వస్తాయి, కొంతమంది కొంచెం లేటుగా వస్తాయి. ఎంత త్వరగా వచ్చినా ఎంత లేట్ వచ్చినా కనీసం 6-7 నెలల నుంచి ప్రారంభం అవుతాయి. అవునా కాదా? అవుతాయి. ఇది వరకు మా చిన్నప్పుడు అలాగా చూసుకుంటే మరి మేము చూసేవాళ్ళం కదా. మరి మా అన్నయ్య గారి పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి పెట్టడం మాకు తెలుసు. ఏం చేసేవారంటే మెత్తగా పిసికేసి చారేసి మెత్తగా పిసికేసి వాళ్ళకి పెట్టేవారు అన్నమాట. మెత్తగా చేసేసి అది చెప్పాలి అంటే ఒక లిక్విడ్లాగా తయారు చేసేవారండి వాళ్ళు. వాళ్ళకి మాంసం పెట్టాలి అంటే 1 ఇయర్ దాటేసిదేమో ఏమండి, అప్పటి వరకు పెట్టేవారు కాదు. ఇప్పుడు ఎలా పెడుతున్నారు? ఫుడ్ మారిపోయిందా లేదా? ఇప్పుడు మారిపోయింది. మరి అప్పటికి జంతువులు లేవా? ఇవన్నీ లేవా? ఎందుకు ఆ జంతువులు తినమని దేవుడు చెప్పలేదు వీళ్ళకి? పళ్ళును మాత్రమే ఎందుకు తినమన్నాడు ఆయన? అప్పటికి ఇంకా వాళ్ళ వయసు ఒకవేళ ఇంకా చిన్న వయసులో ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను సుమా. అందుకే చేపలు ఇలాంటి పక్షులు లేకపోతే ఆ మేకలు ఇలాంటివి తినమని చెప్పలేదు దేవుడు. మొదట తిన్నాయి పళ్ళు, తర్వాత తిన్నాయి ఏంటో చెప్పండి నాకు. ఏం తిన్నారా? టక్కని చెప్పేయాలి నాకు. ధాన్యం. నెక్స్ట్ ఇంకేం తిన్నారు వాళ్ళు? ఫుడ్ ఏం తీసుకున్నారు వాళ్ళు? తోటలో ఉన్నప్పుడు పళ్ళు తిన్నారు, అది అందరికీ తెలుసు. తోట బయటకు వచ్చాక సేద్యపరుచుకుని పంట పండించుకుని తినమన్నాడు ఆయన. మరి ఏం పంట తిన్నారు వాళ్ళు? అంటే పంట అంటే గోధుమలా ఇయ్యా అని నేను అడగట్లా. వాళ్ళకి పంట ఏంటో అదే తయారు చేసుకుంటారు. అది అంటే వాళ్ళు దేంతో స్టార్ట్ చేశారు బయటకు వచ్చి ఫుడ్? ఆకుకూరలో కూరగాయలు. అవునా కాదా? అయ్యే కదా పండిస్తారు. మరి ఆ తర్వాత మనం చదువుకునేటప్పుడు మనకి బుక్స్లో రాసింది ఏంటి అంటే మనిషి వేటాడడం నేర్చుకున్నాడు అని ఉంటుంది. చరిత్రలో రాస్తారా? సోషల్లో ఉంటుందా? మనిషి వేటాడడం నేర్చుకున్నాడు, అగ్ని పుట్టించాడు, 2 రాయిల్ని రాపిడి చేస్తే అగ్ని వచ్చింది, అప్పుడు దాన్ని ఉపయోగించాడు, ఇలా ఒక్కొక్కటి కనుక్కున్నాడు అని చెప్పబడింది. యాసావు వేటగాడ అయ్యాడు కదా. మరి ఇస్సాకు ఏమన్నాడు? వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన దాన్ని పట్టుకురారా, నేను అది తిని నిన్ను మనసారా ఆశీర్వాదిస్తానని చెప్పాడు ఆయన. అంటే వేటాడడం నేర్చుకున్నాడు మనిషి. స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేశాడు? ఆకుకూరలో, త్వరగా వచ్చే ఆకుకూరలో. పప్పు దినుసులు లేటుగా వస్తాయి, కూరగాయలు కూడా లేటుగానే వస్తాయి. అంటే అతను స్టార్టింగ్ ఆకుకూర స్టార్ట్ చేసి ఉండాలి బహుశా. అవునా కాదండి? ఆకుకూరలతో స్టార్ట్ చేశాడు అతను. తర్వాత కూరగాయల్లోకి వెళ్ళాడు. కూరగాయలు పండి ఉంటాయి, కూరగాయలు తిన్నాడు. ఆకుకూర తేలిగ్గా జీర్ణం అవుతుంది. తర్వాత ఈ కూరగాయలు నెక్స్ట్ కొంచెం వీళ్ళకి డైజెషన్ అవ్వడం ప్రారంభం అవుతుంది అన్నమాట అండి. అవునా కదా? చంటి పిల్లలకు వెంటనే పప్పు పెట్టరండి ఎవరో కూడా.
పప్పుల్ని కూడా బాగా మెత్తగా ఏంటది రవ్వలా చేసేసి ఉడికించేస్తున్నారు మెత్తగానే. ఇప్పుడు పిల్లలకి అరిగిపోతున్నాయి లేండి, వీళ్ళ కెపాసిటీ కూడా పెరిగింది ఇప్పుడు. ఆ రీతిగా వాళ్ళ ఫుడ్ని తినడం ప్రారంభించారన్నమాట. ఏది ఏమైనప్పటికైనా మనిషి యొక్క ఫుడ్ వేరు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మొదట ఆదికాండంలో చూసుకుంటే ఆయన భూమిని ఆకాశాన్ని వెలుగుని చీకటిని వేరుపరిచాడని 1వ రోజు జరిగిందని, నెక్స్ట్ తర్వాత చెట్లు సృష్టించాడని, మొలిపించాడని. చెట్లు సృష్టించలేదు, మొలిపించాడు భూమిలో నుంచి. అలాగే జ్యోతుల్ని కలుగుగాక అంటే అవి కలిగినాయి అని. ఆ తర్వాత 5వ రోజుకి వచ్చేటప్పటికి పక్షుల్ని వాటిని సృష్టించాడని. ఆ తర్వాత జంతువుల్ని భూమిలో నుంచి వచ్చినాయి అంటండి. జంతువులు ఎలాగొచ్చినాయి? భూమిలో నుంచి వచ్చినాయి అంట. పక్షుల్ని సృష్టించాడంట, కానీ జంతువులు సృష్టించినట్లు లేదు ఇక్కడ. అవి ఎలాగొచ్చినాయి అంట? భూమిలో నుంచి వచ్చినాయి అంటండి. అలా ఉంది ఆదికాండంలో రాయబడి ఉందండి, మీరు చదవండి కావలిస్తే. ఆ జంతువులు భూమిలో నుంచి వచ్చిన తర్వాత అండి అప్పుడు మనిషిని సృష్టించాడనమాట. తన పోలికలో సృష్టించాడండి. ఇదంతా నేను ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే, ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ఈ శిష్యులతో మాట్లాడుతున్నాడు అన్నమాట ఈయన. అలాగే ఎలాగా ఆ మనిషి ఏ రీతిగా తన ప్రాణంతో చెప్పుకోవాలని అనుకున్నాడో ఆ రాత్రే దేవుడు అతనితో మాట్లాడాడు. అతను దేవుని గురించి కాక తన కొరకు తను మాట్లాడుకున్నాడు. ఇలాగా ఏదో స్మెల్ వస్తున్నట్టుందమ్మా, ఇదేనా? వాటర్ లేకంటారా? చూడండి ఒకసారి, చూడండి, ఏదో స్మెల్ వస్తుంది. బయట నుంచి వస్తుంది, ఒకసారి కూర్చొని. ఆయన తన గురించి తను ఆలోచించుకున్నాడో దేవుని గురించి కాక. అలాగే మీరు కూడా ఏం చేస్తున్నారంటే, మీ శరీరం గురించి ఆలోచిస్తున్నారో, మీ ఆహారం గురించి ఆలోచిస్తున్నారో. ప్రాణం ఉంటేనే కదా ఆహారం తినేది, దేహం ఉంటేనే కదా వస్త్రం ధరించేది. ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా? వస్త్రము కంటే దేహం గొప్పది కదా అని ఇక్కడ ఈయన అడుగుతున్నాడు అనమాట. వీళ్ళని ఎవరిని అడుగుతున్నాడు? శిష్యులను అడుగుతున్నాడు. నెక్స్ట్ చదవండి, టకటక చదివేసేయాలి. మూసేశారు అప్పుడేని. గరిసె లేదు, పొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. అయితే ఇక్కడ ఈ పక్షుల్ని తీసుకొచ్చాడండి ఈయన. ఇక్కడ మరో చోట చూస్తే పిచ్చుకల గురించి మాట్లాడాడండి. ఏది ఏమైనప్పటికైనా పక్షులు గురించి తీసుకొచ్చాడు ఇక్కడ టాపిక్ ఆయన. మీరు ఆలోచించండి, పక్షుల్ని ఎందుకు తీసుకొచ్చాడు ఈయన? ఏ జంతువులు తీసుకురాకుండా జంతువులు చూడండి అని అనొచ్చు కదా. జంతువులు చూడండి అని అనకుండా పక్షులు చూడండి అని ఎందుకు అన్నాడు? మనకు రావాలి, ఆలోచన రావాలి. చదివే పిల్లలకి ఏం రావాలి? డౌట్స్ రావాలి. చదివే పిల్లలకి డౌట్ రావట్లేదు అంటే వాళ్ళకి బుర్రలోకి వెళ్తలేదని అర్థం అన్నమాట. అలాగే మనం కూడా వాక్యం చదువుతున్నాము అంటే మనకి ఏం రావాలి? డౌట్ రావాలి. మరి మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు, నాకు వచ్చింది. ఈ వాక్యం చెప్పాలని నాకు ప్రేరేపణ కలిగినప్పుడు నాకు డౌట్ వచ్చిందన్నమాట. ఇక్కడ పక్షిని మాత్రమే ఎందుకు దేవుడు అడిగాడు, ఏ జంతువు గురించి ఎందుకు అడగలేదు ఆయన అని అనిపించినప్పుడు అప్పుడు ఆలోచించాను అన్నమాట. నేను వాటికి గరిసె లేదు, పొట్టు లేదు అన్నాడు అన్నమాట. ఏ జంతువులకు ఉన్నాయా? అవి మాత్రమే అలా పొట్లు అవన్నీ ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? జంతువుల్లో రకాలు ఉంటాయి తెలుసా మీకు? జంతువుల్లో
రకాలు ఉంటాయి. కుక్క, పిల్లి, నక్క ఇవన్నీ జంతువులే. కానీ మృగాలు కూడా ఉంటాయి. మృగాలని వేటిని అంటాం మనం? పులి, సింహము, ఎలుగుబంటి, ఏనుగు ఇలాంటివన్నీ కూడా మనము మృగాలు అంటాము. మళ్ళీ క్రూర మృగాలు అంటాం. బట్టి కొన్ని ఏంటంట క్రూర మృగాలు ఉంటాయన్నమాట. ఈ మృగాలు వేటాడిన దాన్ని కొన్ని రోజులు తినే మృగాలు కూడా ఉంటాయి. అప్పటికప్పుడు తినేయవండి. కొంచెం తినేసి కొంచెం పక్కన పెట్టుకుంటాయంట. కొన్ని, అన్నీ కాదులేండి. కొన్ని అయితే ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా తింటాయంట, మళ్ళీ తర్వాత తింటాయంట. సింహం లాంటివి. కొన్ని ఏం చేస్తాయంట, కొన్ని రోజులు తింటాయంట పక్కన పెట్టి. దాన్ని బట్టో మరి ఏంటో నాకు తెలియదు. కానీ పక్షుల గురించి ఎత్తాడు ఇక్కడ ఆయన. పక్షుల గురించి నేను అనుకుంటున్నాను, ఎందుకు పక్షుల గురించి మాట్లాడాడంటే ఈయన, పక్షి ఏది కూడా నిలవ దాచుకోదు. హల్లెలూయా. అది నిలవ దాచదండి. మీరు గమనించారో లేదో, నాకు ఇది దర్శనం కూడా చూపించారండి ప్రభు నాకు. ఎందుకు ఈ దర్శనాన్ని చూపించారా అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. అనుకున్నప్పుడు ఈరోజు వాక్యం ఏం చెప్పాలి ప్రభు అంటే, నాకు ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసినప్పుడు మరలా ఈ ధనవంతుడు తీసుకొచ్చాడు. ఈ పక్షుల గురించి చూపించాడు, చెప్పాడు, బాగానే ఉంది. మళ్ళీ మధ్యలో ఎవరిని తీసుకొచ్చాడు ఈయన? తీసుకొచ్చాడు. ఇప్పుడు ధనవంతుని తీసుకొచ్చి వదిలేశాడంటే శిష్యులతో చెప్తున్నాడు మళ్ళీ, మీరు కూడా అలాగే అని చెప్తున్నాడు. శిష్యులు అంటే ఎవరో? ఆయన్ని వెంబడించిన వాళ్ళ శిష్యులు అవుతారు. అర్థమైందా? వాటిని తీసుకొచ్చాడు. వాటిని తీసుకొచ్చినప్పుడు మీరు గమనించండి, ఎప్పుడైనా ఏ పక్షి అయినా విశాలంగా కూర్చోవటం మనం చూసామండి? చెప్పండి. అది ఇంత లావు అవ్వడం కానీ, ఇంత సన్నం అవ్వడం కానీ, ఎప్పుడైనా వాటికి ఏమన్నా ఈరోజు ఆహారానికి వెళ్ళకుండా గూట్లో ఉండడం కానీ ఎప్పుడన్నా చూసామా మనం? ఇప్పుడు కనబడట్లేదు. కానీ మా చిన్నప్పుడు మాకు కాకులు గూళ్ళు పెట్టుకోవడాలు, చెట్ల మీద గూళ్ళు పెట్టుకుంటాయంట. ఇక్కడ ఇన్ని చెట్లు ఉంటాయి కానీ మరి నేను ఎప్పుడు గూళ్ళు చూడలేదు. అక్కడ కనపడతాయి అన్నమాట. తాటి చెట్టు మీద పెడతాయి గూడు. మరి ఎక్కడ మీరు చూసారా? పిచ్చుగా అల్లుతుంది అన్నమాట అండి. అది అసలు మనిషి అల్లలేరండి దాన్ని. అది ఏం గడ్డి వాడుతుందో ఆ గడ్డి వేరండి. దానికి ఏమన్నా మాట ఉందా? ఏమన్నా ఉందా? ఎంత అల్పజీవండి అసలు అది. పిచ్చుక ఎంత అల్పజీవండి. పక్షులన్నిటిలోకి కూడా చిన్న పెట్టండి అది. అది ఆ గడ్డి ఎక్కడ తీసుకొస్తుందో తెలీదు. ఆ గూడు పోని కాళ్ళు చేతులు ఏమైనా ఉపయోగిస్తుంది. అది ఆ ముక్కుతో అల్లేస్తుందండి ఆ గూడిని. ఒక్క చుక్క నీళ్లు లోపలికి వెళ్ళబట్టి అందులోకి వర్షాకాలం వస్తే గాలికి అది ఊగుతుందంట తప్ప అది ఆ లోపల ఉన్న దానికి ఏమాత్రం కూడా ఒక్క చిరుకు లోపలికి వెళ్ళదటండి. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఆ పిల్లలు పెడితే పిల్లలకి తెచ్చి ఆహారం పెడుతుందంట. కానీ దాచిపెట్టడం అనేటువంటిది పక్షుల యొక్క లక్షణము కాదు. పక్షుల యొక్క లక్షణము కాదు. అందుకే హ్యాపీగా ఉంటాయి అంటండి. పక్షులు ఏం చేస్తాయి? హ్యాపీగా ఉంటాయి. ఏ రోజు కూలి తెచ్చుకుని ఆ రోజు బతికే వాళ్ళని మీరు చూసారా? చూడండి, హ్యాపీగా ఉంటారండి. ఆ రోజు కూలి తెచ్చుకుంటారు. ఆ కూలితో వాళ్ళు కావలసినవన్నీ కొనుక్కుంటారు, వంట చేసుకుంటారు, తినేస్తారు, మంచిగా వేడి నీళ్ళు స్నానాలు చేసేస్తారు, పడుకుంటారు, హాయిగా నిద్రపోతారండి. ఎందుకు నిద్ర పట్టండి ఎవరికి? అన్నీ ఉన్నవాళ్ళకా? ఏమీ లేనివాళ్ళకా? ఎవరు ఏ పట్టిపోతారో భయం ఉండదు, ఏముండదు. హ్యాపీగా అలా కళ్ళు మూసుకున్నారంటే 5 నిమిషాల్లో అలా గురకలు పెట్టేసి నిద్రపోతారండి. ఎందుకు? ఏమి లేదు వాళ్ళకే, భయం లేదు, బాధ లేదు, చింత లేదు, ఏమీ లేదట. అలాంటి వాళ్ళటండి కొంతమంది. వాళ్ళకి ఇంక విచారాలు, దుఃఖాలు, అది ఇది, ఏ టైంకి ఏం జరుగుతుందో
అంతే. నెక్స్ట్ రోజే ఇంకా ఈ రోజుకి వండేసుకోవటం, తినేయడం, శుభ్రంగా పడుకోవటం, నిద్రపోవటమే. ఉదయం లేచిన తర్వాత ఉదయం సంగతులు చూసుకుంటారన్నమాట. అంతే తప్ప రేపు ఎలాగానే ఆలోచన మాత్రం వారికి ఏం మాత్రం ఉండదటండి. అంటే విచారం కానీ చింత కానీ ఏది కూడా వాళ్ళ దగ్గర ఉండవంట. ఏమైనా డబ్బులు నిలవుంటే కదా వాళ్ళకి భయం వేయడానికి, బాధ రావడానికి, దాని గురించి ఆలోచించడానికి. అవునంటారా కాదంటారా? ఈ పక్షుల గురించి ఎందుకు ఆయన ఇలాగా వాటిని చూడండి, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినప్పటికైనా వాటిని నేను పోషిస్తున్నాను అన్నాడు దేవుడు. మీరు ఆలోచన చెయ్యండి. ఆ పక్షులు ఉదయాన్నే లేచండి దేవుణ్ణి స్తుతిస్తాయండి. మీరు ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. అలాగే గుమ్మాలో కూర్చుని వాకట్లో నుంచి అలా పక్షులు వెళ్ళిపోతుంటే ఉదయాన్నే లేచినప్పుడు అవి కిలకిలకిలమని శబ్దం చేసుకుంటూ వెళ్తుంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ దేవుని స్తుతించుకుంటూ వెళ్తున్నాయి అవి. ఉదయం లేవగానే దేవునికి స్తోత్రం, గూడళ్ళు పొందగానే గూళ్ళు తుడుచుకోవటం, కడుక్కోవటం, ఇది ఏమైనా ఉందండి దానికి? ఒకే ఒక గది ఉన్నదనుకోండి ఎవరికన్నానే, దానికి ఏమైనా పని ఉంటుందండి? ఎంత పెద్ద ఇల్లు అయితే అంత పని ఉంటుందటండి. పూర్వం కంటే ఇప్పుడు పనులు ఎక్కువైపోయినాయా తగ్గినాయా? చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇంటికి పరిచర్య సేవ చేయలేకపోతున్నారు. చూడడానికి అందంగానే కనపడుతున్నాయి టైల్స్ అవి ఎంత బాగున్నాయో చూడడానికి. అంత చాకరీ ఉంటుంది అక్కడ. చేయకుండా ఉండలేమండి, చేయలేకపోతున్నాం, చేయకుండా ఉండలేకపోతున్నాం. ఇలా ఉంది పరిస్థితి అని. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు ఎప్పుడే ఒక ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు ఆఫీసులో. అది కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని చెప్పి బాధపడుతున్నారు వాళ్ళిద్దరూ అని. కొన్ని సంవత్సరాలు అప్పుడు, ఇప్పుడు కాదు. అంటే ఇవి వచ్చినందుకు సంతోషపడాలా, పని ఎక్కువైపోయినందుకు బాధపడాలా? పోరు అలాగని చెప్పేసి మానేస్తున్నారా అండి? మానట్లేదు. చెప్పాలంటే ఒకప్పుడే ఇంటి పని తక్కువ అని ఆరోగ్యాలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అన్ని పనులు ఎక్కువైపోయినాయి, ఆరోగ్యాలు తక్కువైపోయినాయి. అవునంటారా కాదంటారా? అనారోగ్యాలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా అనారోగ్యాల్లో వెళ్ళిపోతున్నారు చెయ్యలేక. ఇలాగుంది ఇప్పుడు పరిస్థితి. ఏమన్నా ఆ గూడును కడుక్కున్నట్టు కానీ తుడుచుకున్నట్టు కానీ ఏమన్నా ఉంటుందండి? ఏం ఉండదు. ఆ ఒక్క గూట్లోనే ఆ తల్లి పక్షి అయినా మరి తండ్రి పక్షి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలైనా ఆ గూట్లోనే అలా ఉంటారండి. ఉంటాయండి అవి. మరి ఎలా ఉంటాయో మనకు తెలియదు. అది దేవుని కృప అన్నమాట. అది దేవుని కృప. ఒకే ఒక గది ఉంటుంది, ఇంటి నిండా పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా అండి? ఆనందంగా సంతోషంగా ఉంటారండి. గదులు ఎక్కువ అయిపోతుందంట, మనుషులు దూరం అయిపోతారటండి. ఎవరి రూముల్లో వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కొక్కరికి ఒక రూమ్ అయిపోయిందన్నమాట. ఒక్కొక్కరికి ఒక రూమ్ అయిపోయేటట్టుకి సెలవులతో ఉంటున్నారు ఎవరికాళ్ళు. మనుషులతో మాట్లాడట్లేదు, ఈ లోకంలోనే ఉండట్లేదు. వాళ్ళు ఎవరి సెల్ వాళ్ళ చేతిలో ఉంటుంది, దాంతోనే ఉంటున్నారండి. ఇంకా వాళ్ళు అదే లోకం కింద అయిపోయింది. అవునంటారు కాదంటారు? ఒకే ఒక రూమ్ ఉన్న వాళ్ళు మీరు చూడండి, అందరూ అక్కడే ఉంటారు, అక్కడే వంట చేసుకుంటారు, అక్కడే పడుకుండిపోతారు, అన్నీ అక్కడేనమాట. వాళ్ళందరూ కలిసి ఉంటారన్నమాట అండి. అర్థమైందా? హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి వేరే పనులు ఉండవు. ఇంకా ఏం చేస్తారు? వండుకోవడం, తినడం పని తప్ప ఇంకేమైనా పని ఉందా? బయటికి వెళ్ళి చేసుకునే పనులు ఉంటే బయటికి వెళ్ళి చేసుకోవడం, వచ్చేయడమే తప్ప ఇక ఇంటి పని వాళ్ళకి ఏమైనా ఉంటుందండి? ఉండదు. ఎన్ని గదులు ఎక్కువైపోయినాయో అంతవరకు ఎక్కువైపోయింది. ఇప్పుడు విశాలమైన ఇళ్ళు వచ్చేసినాయి, దానికి తగ్గ పని కూడా ఎక్కువైపోయింది. మనుషులకి కూడా ఏం లేదు. ఇప్పుడు ఐక్యత, సమాధానం లేకుండా, ఏమీ లేకుండా అయిపోయారండి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అదా కాదా చెప్పండి?
అప్పుడు ఉన్నది ఉందా అండి ఇప్పుడు? లేదు. కానీ పక్షులు ఆ తల్లి అయినా తండ్రి అయినా ఆ పిల్ల పక్షులైనా అన్నీ కలిసి ఒకే గూట్లో ఉంటాయండి. వేరే గదులు ఉన్నాయండి, అందులోనే ఏమన్నా గదులు కడుతుందండి? అది ఉండవు. ఒకే రూమ్ అది, అంటే ఒకే ఏమంట గూడు, ఆ గూట్లోనే ఉంటాయి. అవి కూడా ఎప్పుడు వస్తాయి? సాయంకాలం చీకటి పడక ముందు చేరేస్తాయి. ఆ టైం ఎలా తెలుస్తుందో వాటికి మనకు తెలియదండి. మనకి వాచీలు ఉన్నా గడియారాలు ఉన్నా టైం ఎంత అయింది అని చూసుకోవాలి మనం. వాటికి ఏమైనా గడియారాలు ఉన్నాయా? వర్షమే రానివ్వండి, ఎండే ఉండనివ్వండి, అది శీతాకాలం అయ్యి ఉండవండి, కరెక్ట్ టైంకి అవి ఉదయం వెళ్తాయి, సాయంత్రం కూడా కరెక్ట్ టైంకి వస్తాయి. మీరు కావాలంటే చూసుకోండి, టైం చూసుకోండి. మీరు ఈరోజు ఎన్ని గంటలకు వెళ్ళి ఇప్పుడు విన్నారు కదా, మీరు గమనించండి. ఈసారి మీరు వంటగదిలో ఉన్నా పర్వాలేదు, ఏ రూమ్లో ఉన్నా పర్వాలేదు, మీకు వినబడుతుంది ఆ చప్పుడు. దాన్ని బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి. మనం ఎన్ని గంటలకు వెళ్తున్నాం, మనం ఎన్ని గంటలకు దేవుని స్తుతిస్తున్నాం. లేవగానే మన వంటగదిలోకి వెళ్ళిపోయి ఏదో చేస్తున్నామా, లేకపోతే దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం. అవి హ్యాపీగా దేవుణ్ణి స్తుతించుకుంటూ గూడి నుంచి మొదలు పెడతాయి దేవుణ్ణి స్తుతించుకుంటూ. పోనీ ఆ గూడు దగ్గరే స్తుతిస్తున్నాయి, అవి ఎగురుకుంటూ స్తుతించుకుంటూ వెళ్ళిపోతాయండి. అవి వాటికి నేను ఆహారం సిద్ధపరిచానని చెప్తున్నాడు దేవుడే. చూసారా, చిన్న పిట్టను పట్టించుకుంటున్నాడు దేవుడు. పట్టించుకుని వాటిని నేను పోషిస్తున్నాను అన్నాడు దేవుడు అక్కడ. అంటే ఆ పక్షి వచ్చి తింటుంది అంటే ఇప్పుడు అది ఎవరు ఏర్పాటు చేశారు? అవునా కదా? మనం కొన్ని గింజలు అక్కడ జల్లనివ్వండి. ఉదయం నాకు ఈ వాక్యం గురించి నేను ఆలోచిస్తుంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. నా చిన్నప్పుడు మా అన్నయ్యోళ్ళు కానీ మా నాన్నగారు కానీ వెన్నులు తీసుకొచ్చి ఇవ్వరండి పొలాన్ని నుంచి. ధాన్యం పండుతుంది కదా, పండినప్పుడు మొదటగా ధాన్యం ఆ వెన్నులు తీసుకొచ్చి వాళ్ళు దాని గడ్డి అంతా తీసేసి ఆ వెన్నుల్ని ఒక కట్ట కింద కట్టివ్వరు అనమాట అండి. ఇంత కుచ్చులాగా కట్టివ్వరు అనమాట. కట్టి ఇంటికి అంటే పెంకిటిల్లండి, దానికి ఏమంటారు దాన్ని, సూర్ అంటారా మరి ఏమన్నారు, దానికి కట్టివ్వరు. ఒక మూల కట్టివ్వరు అనమాట. కట్టినప్పుడు ఈ పక్షులు వచ్చి, అంటే ముఖ్యంగా పిచ్చుకులే వచ్చేయండి, ఈ పిచ్చుకులు వచ్చి దాని మీద వాలి తినేసి వెళ్ళిపోతూ ఉండి, మళ్ళీ వచ్చి మళ్ళీ తినేసి వెళ్ళిపోతూ ఉండేవి. కాకులు అవి తక్కువ కానీ ఎక్కువ పిచ్చుకులే వచ్చి తినేవి అనమాట అండి. అక్కడ మీరు గమనించే ఉంటారు, కొన్ని గూడుల దగ్గర కూడా కడతారండి. మరి ఇప్పుడు కడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు కట్టివ్వరు, అక్కడ కూడా కడతా ఉండేవారండి. అది నాకు జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొకటి, మా ఇంట్లో ఒక రూములోని పెద్ద నిలువుట అద్దాలు ఉండేయండి ఆ రోజుల్లో. ఆ నిలువుట అద్దం ఉండేదన్నమాట గోడకి. ఆ పక్కనే చిన్న కిటికీ ఉండేదన్నమాట. మీకు తెలుసు, 2 రెక్కల కిటికీలు ఉంటాయి. ఆ కిటికీలోంచి పిచ్చుకులు వచ్చి ఈ గ్లాసులు పొడిసి అనమాట అండి, అద్దాన్ని పొడిసి టకా 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 పొడిసి అనమాట. ఈ గాలి వెలుతురు కోసమేమో తలుపు తీసివ్వరు, అందులో నుంచి ఏమొచ్చి ఇవి వచ్చి ఏం చేసి అంటే టకా టకా పొడిసి అనమాట. ఎందుకు పొడుతుంది అంటేనంట, ఈ పిచ్చుక ఇంకో పిచ్చుకుంద లోపల అనుకునేదంటే, ఇది అద్దంలో తన ప్రతిరూపం కనిపిస్తుంది కదా, ఈ లోపల ఏదో పిచ్చుకుంది అనుకునేదంటే ఇది అనుకుని దాన్ని ఎలా పొడుస్తూ ఉంటుంటే, ఇంతకీ లోపల పిచ్చుకుందా? లేదు. కానీ దీనికి ఏం కనిపిస్తుంది? వేరేది ఉందేమో అని ఇది అనుకుంటుంది, కానీ వేరేది లేదు అక్కడ. దీని రూపమే అందులో కనిపిస్తుంది. ఆ విషయం దానికి తెలియదు. టకా 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 పొడిసి అనమాట అండి. మళ్ళీ తలుపులు వేసేవారు, ఈ అద్దాన్ని పోగొట్టేసిలా ఉన్నాయి అని మళ్ళీ తలుపులు మూసేవారు. అమ్మయ్య పోయినట్టు ఉన్నాయనుకుని మళ్ళీ తలుపు తెలిస్తే మళ్ళీ టకా టకా అని పడేటట్టు మళ్ళీ వెళ్ళేవారు. ఇలా ఉండేదన్నమాట. ఇది కూడా నాకు జ్ఞాపకం వచ్చిందండి. ఇవన్నీ కూడా జ్ఞాపకం వచ్చినాయి నాకు. అంటే అది చూస్తే చాలా చిన్నదే, కానీ అది
అసలు దాని పొట్టకి ఎంత సరిపోద్దండి ఆహారం. కొన్ని తినేసి వెళ్ళిపోయి ఏం చేసి కొన్ని గింజలు తినేసి వెళ్ళిపోయి అన్నమాట. ఆ రీతిగా దేవుడు ఏం చేశానని చెప్తున్నాడు, వాటికి నేను ఆహారం సిద్ధపరిచాను. ఏం చేశాడట అంటే ఆయన సృష్టించిన ఈ పక్షులకైనా వేటకైనా కూడా ఆయన ఏం చేసినట్టు ఆహారాన్ని సిద్ధపరిచాడండి. సిద్ధపరచడం కూడా కాదు, పోషించాను అన్నాడు ఆయన. ఏం చేశాడట, పోషించాను అని చెప్తున్నాడు ఆయన. అంటూ అక్కడ ఏమంటున్నాడంటే మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. అది మీరు ఎలాంటి వారని చెప్పాడు, పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఎంతో అంటే ఎంత అనేటువంటి లిమిట్ లేదంట అక్కడ. పక్షుల కంటే మీది 10% ఎక్కువ, 20% ఎక్కువ అని చెప్పాడు అక్కడ. ఏమన్నానే ఎంతో ఎంతో అంటే అది ఎంతో తెలీదు. దానికి ఫుల్ స్టాప్ కామా లేదు. ఇంకా అక్కడ ఫుల్ స్టాప్ పెడితే ఇక అక్కడతో ఎంత అని అయిపోతుంది. కామా పెడితే ఇంకా ఉంది అని ఉంటుంది. ఇక్కడ కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు. అంటే వాటికంటే మీరు ఎంతో ఎంతో అంటే ఎంతో తెలీదు. ఆకాశం ఎంత ఎత్తుందో మనకు తెలియదు, భూమి ఎంత లోతుందో, సముద్రం ఎంత లోతుందో మనకు తెలియదు. అది ఎంతో అంటే దానికి తెలియదు, మనకి లెక్కలు కట్టలేదు. అలాగే వాటికంటే మనల్ని అంట ఎంతో శ్రేష్ఠులుగా చేశాడటండి దేవుడు. ఎంతో శ్రేష్ఠులు కారా మీరు అంటున్నాడు. వాటిని పోషించిన నేను మిమ్మల్ని పోషించలేనా? వాటికంటే మీరు ఇంకా శ్రేష్ఠులు కదా, ఎంతో శ్రేష్ఠులు కదా. మీకు ఆహారం కావాలని నాకు తెలియదా? మీకు వస్త్రాలు కావాలని నాకు తెలియదా? ఆహారము కంటే మీ ప్రాణము గొప్పది అంటే గొప్ప ప్రాణాన్ని మీకు ఇచ్చాను. ఇప్పుడు చూడండి, టవర్స్ వచ్చిన తర్వాత పిచ్చుకలు చచ్చిపోయినాయి అంటున్నారు. కనబడుతున్నాయా పిచ్చుకలు మనకి? ఇప్పుడు ఫలానాది వచ్చాక మనుషులు చచ్చిపోయారని ఏమైనా ఉందండి? ఇప్పుడు ఆ టవర్స్ ఎఫెక్ట్ ఎట్ల మీద పడింది? అంటే అవి ఉండడాన్ని బట్టి ఇవి చచ్చిపోతున్నాయి అని వచ్చిందండి, టాక్ వచ్చింది. కానీ ఇది ఉండడాన్ని బట్టి మనుషులు చచ్చిపోతున్నారని ఏమైనా టాక్ వచ్చిందండి? రాలేదు కదా. అంటే ఇప్పుడు వాటికంటే మనల్ని ఎంత శ్రేష్ఠలో ఇప్పుడు అందులో వచ్చిందా, మనకి అర్థం వచ్చిందా కదా? మనల్ని నా పిల్లలకు ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, ఉండడానికి నివాసాలు కావాలి, వీళ్ళకి ఇంకా పిల్లలు పుడతారు, ఇలాగ జనరేషన్ బై జనరేషన్ వస్తుంది, వీళ్ళకి ఇదంతా కావాలి అని. సముద్రాలు లేవనుకోండి, చేపలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? రొయ్యలు పీతలు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ ఎక్కడ బతుకుతున్నాయి? వేటాడుతున్నారా లేదా మనుషులు? జంతువులు ఇవన్నీ లేవనుకోండి, మరి ఏం తింటారు వీళ్ళు? మీరు కంటిన్యూగా వారం రోజులు కూరగాయలు తినండి. బాబోయ్, ఎప్పటి నుంచో కూరగాయలు తింటున్నామండి మేము, ఎప్పటి నుంచో. నువ్వు తిన్నది ఎన్ని రోజులు? వారంలో ఎన్ని రోజులు తిన్నావు నువ్వు? సోమవారం నుంచి శనివారం చూసుకున్నా, కంటిన్యూగా సోమవారం నుంచి శనివారం వరకు కూరగాయలు ఎవరన్నా తింటున్నారా ఈ రోజుల్లో? మీరు చెప్పండి. ఒకప్పుడు సంగతి అది తినేవారు, అవునా కాదా? అంత ఎక్కువేం తినేవారు కాదు, నాన్ వెజ్ తినేవారు కాదు. ఎక్కువ పప్పుచారులు, కూరగాయలు, ఆకుకూరలు తప్ప ఇక నాన్ వెజ్ చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు వారం రోజులు కంటిన్యూగా ఏ మనిషి అయినా తింటున్నారేమో నాకు చెప్పండి, తింటున్నారండి? ఎందుకంటే అంత ఎక్కువైపోయినాయి, ఫుడ్ ఎక్కువైపోయింది. ఏమైపోయింది? ఫుడ్ ఎక్కువైపోయింది. అసలు ఇంకా అది లేకపోతే కూరే కాదు. అది ఇంకా అసలు కూరగాయ వండుతుంది, అసలు కూరే కాదు. ఇంకా
అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. వీళ్ళకి కూరగాయలు ఆకుకూరలు పప్పులు తినేటప్పటికి వీళ్ళకి తీసుకొచ్చేస్తుంది. ఆయన ఎప్పుడు ఆలోచించాడు ఆయన మన గురించి? ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా వీళ్ళు ఇలాగ అయిపోతారని ఆయనకు అప్పుడే తెలుసా తెలీదా? చెప్పండి. ఎంత ముందు చూపుతో దేవుడు మన కోసం ఆలోచించాడు, మన పిల్లల కోసం ఆలోచించాడు. ఇప్పుడు ఆవిడకి నాకు మనవల కోసం ఆలోచించాడు. చూసారా మరి? నా కోసం ఆలోచించాడు, నా పిల్లల కోసం ఆలోచించాడు, మా మనవల కోసం ఆలోచించాడు. ఆలోచించాడా లేదా? ఆలోచించండి ఎంత మన కోసం ఆలోచించాడు. ఎప్పుడైనా పక్షులు పుట్టు మార్చుకున్నాయా అండి? చెప్పండి, మార్చుకున్నాయా? గింజలు పళ్ళు అవి తినే ఏంటండి? ఏమన్నా బోరు కొట్టి ఎప్పుడన్నా వేరే తిన్నట్టు ఏమన్నా పక్షుల్ని చూసారా మీరు? అస్తమాట ఆకుకూరలో కూరగాయలు ఏం తింటామనేసి బోరు కొట్టిందండి అట్లకి ఎప్పుడన్నా? కొట్టలేదు. అంత శ్రేష్ఠులు మనం అనేసి దేవుడు ఏం చేశాడు మనకి? ఎప్పుడు ఒకటే రకం వీళ్ళు తినలేరు, ఎప్పటికైనా వీళ్ళకి బోరు కొడుతుంది. జనరేషన్ బై జనరేషన్ వచ్చేటప్పటికి ఏం మారిపోవాలి? ఫుడ్ మారిపోవాలి. ఇప్పుడు ఎలాగైపోయారంటే అండి ప్రజలు, బిర్యానీ. అవునా కాదా? నిజం చెప్పండి. బిర్యానీ అంటేనే ఇంకా అదొక ఫుడ్ కింద లెక్క వచ్చేసిందండి ఇప్పుడు. ఇంకా మాలాంటి వాళ్ళకి చాలా చిరాకు తినాలంటే. మాలాంటి వాళ్ళకి మేము తినం, కానీ ఇప్పుడు పిల్లలకి అది లేకపోతే అసలు భోజనమే కాదన్నట్టున్నారండి. అది వచ్చింది కానీ అది ఏమన్నా ఆరోగ్యమా? అందుకే లాస్ట్ ఇచ్చాడు సమృద్ధి దేవుడు. హల్లెలూయా. ఇదే స్టార్టింగ్లో ఉండుంటే, మొదటి నుంచి ఉండుంటే ఎలా ఉండేది? ఈ తరాలు ఎలాగుండేయండి చెప్పండి? ఇప్పుడున్నంత అనారోగ్యాలు అప్పుడు ఉన్నాయా? ఎందుకు లేదు? జంతువులకి ఎప్పుడు ఒకటే ఫుడ్, పక్షులకి ఎప్పుడు ఒకటే ఫుడ్, జలచరాలకి కూడా ఎప్పుడు ఒకటే ఫుడ్. కానీ మనకి మార్చాడు దేవుడు. ఆలోచించుకోండి ఒకసారి మీరు. నేను ఎప్పుడు ఇది ఆలోచించలేదు, వస్తుంది. నేను మీతో పాటే వింటున్నాను. మనకి ఎన్ని ఫుడ్ మార్చేశాడు మీరు ఆలోచించండి. వాటికి శరీరము ఏకలు ఇవే ఇచ్చాడు వాటికి, జంతువులకైనా పక్షులకైనా. మనకిలాగా బట్టలు మార్చుకునే అవసరం ఏమన్నా ఉందండి వాటికి? చలేస్తుందని కప్పుకోవడానికి కానీ, వేసవకాలం కాబట్టి ఇంకో గూడు నిర్మించుకుందామని కానీ, చలికాలం అదే గూట్లో ఉంటుంది, వేసవకాలం అదే గూట్లో ఉంటుంది. మా చిన్నప్పుడు ఎక్కువ తాటేకిళ్ళు ఉండేయండి. ఆ తాటేకిళ్ళకి కూడా మిద్దెలేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఏసీలాగా ఉండేవి. అవునంటారా కాదంటారా? మాది పెంకుటిల్లు. ఆ పెంకుటిల్లులో చిన్న పెంకులు అనమాట అండి. అది చల్లగా ఉంటుంది అనేసి అది కొంచెం రేట్ ఎక్కువ అన్నమాట. అది ఎలా ఉండేదంటే ఇంట్లో పడుకుంటే అండి ఎంత చల్లగా హాయిగా ఉండేదని అనమాట. ఫ్యాన్ లేకపోయినా చెమటలు వచ్చేయడం ఇవన్నీ ఉన్నాయండి. విసునకర్రలు, ఒకవేళ బాగా వేసవకాలం అయితే విసునకర్రలు అంతే తప్ప ఇవన్నీ ఏమీ లేవు అప్పుడు. తర్వాత వచ్చినాయి. ఇప్పుడు అసలు ఫ్యాన్ అంటే ఏమైనా విలువ ఉందండి ఇప్పుడు? చెప్పండి ఉందా? ఫ్యాన్ అసలు అది విసునకర్రతో కూడా సమానంగా లేదు ఇప్పుడు ఫ్యాన్ అంటే. అంత దేవుడు మనకేం చేశాడు? నా పిల్లలకి ఇవన్నీ ఏర్పాటు చేయాలని. అంటే దేవుడు కొనుక్కొచ్చి ఇచ్చాడేంటి, మేమే కదా కొనుక్కున్నాము అని వచ్చేమో మీరు ఎవరన్నాను. అది కొనుక్కోవడానికి కూడా దేవుడే కదా ఇచ్చాడు మనకి.
నువ్వు కష్టపడుతున్నావంటే ఆరోగ్యాన్ని ఇస్తేనే కదా నువ్వు కష్టపడగలుగుతున్నావు, లేకపోతే పడలేవు కదా. అవునా కదండి? నేను అదే చెప్పేదాన్ని కొంతమందికి. నేను కష్టపడి నేను చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను అలా చేస్తాను ఇలా. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి కష్టపడుతున్నావు, లేకపోతే నువ్వు కష్టపడగలవా? అవునంటారా కాదంటారా? మరి ఆ ఆరోగ్యం ఇస్తేనే కదా చేయగలరు, లేకపోతే చేయలేరు కదా. మరి అది ఎవరిచ్చినట్టు? దేవుడిచ్చింది కాదా? దేవుడిచ్చిన వెలుగు కాదా? దేవుడిచ్చిన గాలి కాదా? దేవుడిచ్చిన నీరు కాదా? ఇవన్నీ దేవుడు ఇవ్వలేదా? నేను చేస్తే దేవుడు చేశాడు అంటావేంటి అంటారు కొంతమంది. నన్ను ఏమన్నా కూడా దేవుడే చేశాడని దేవుడిని మహిమపరచడం నాకు అలవాటు. మరి ఇప్పుడు వాటిని నేను పోషించాను అని చెప్పాడా లేదా ఆయన? వాటన్నిటినీ నేను పోషించాను అని చెప్తున్నాడు. మరి అయితే పోషించాడు అంటే అవి గూడు కట్టుకుని గూడులో కూర్చుంటే దేవుడు పట్టుకెళ్ళి పెట్టాడు అక్కడ. మరి ఏం చేయాలి? అయ్యి బయటికి వెళ్తే బయట ఏర్పాటు చేశాడు దేవుడు అన్నిని. ఏ చెట్టు మీదకి వెళ్తే ఏ ఫలం తినాలో దాని ఇష్టం, అది దాన్ని ఆపగలరా ఏ వ్యక్తి అయినా అని? ఒక చెట్టుకి ఫలాలు కాసినవి అంటే ఫస్ట్ తినే ఏంటి? పక్షులే తింటాయండి. ఒక జామకాయను చూడండి, ఒక మామిడికాయ చూడండి, ఏ కాయ అయినా మీరు చూడండి, అది టేస్ట్ చేసి వదిలేస్తుంది దాన్ని. అంటే ఇది ఇంకా పక్వానికి రాలేదని వదిలేస్తుంది అది. అవునా కాదండి? మనకులాగా పచ్చి పచ్చి అన్నీ తిందది. అది ఏం చెయ్యాలి? ఆ పండు తయారైతేనే తింటది, తయారవ్వకపోతే దాన్ని కొంచెం కొరికేసి ఆ మొక్కలు అక్కడే మూసేసి వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరైనా ఆపగలరా? దేవుడు దాన్ని పోషిస్తున్నాడు. అది మన దొడ్లో చెట్టు అయి ఉండొచ్చు, మన పెరట్లో మొక్కే అయి ఉండొచ్చు, కానీ అది ఏం చేస్తుంది? వచ్చి తిని వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. కొన్ని గోరు వంకలని ఉంటాయి, చూసారా మీరు? చూసారా? అవి వస్తూ ఉంటాయి దొడ్లోకి. వాటిని అలాగే చూస్తానన్నమాట. ఒక్కొక్కసారి కొన్ని రైస్ పట్టుకెళ్ళి అక్కడ పెడతానన్నమాట. చూసి ఒక్కోసారి వచ్చి తింటూ ఉంటాయన్నమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అవి ఏమి నీవు ఒక 1 కేజీ రైసు అలా తినవయ్యి, ఇన్ని గింజలు తింటాయి. వాటిని ఏం చేస్తున్నాడంటే దేవుడు పోషిస్తున్నాడు. వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు. అందుకే మీకోసం నేను ఏం చేస్తున్నాను, అన్నీ సిద్ధపరిచేస్తాను మీకు అన్నాడు ఆయన. ఏం చేశాడట? అన్నీ మన కొరకు సిద్ధపరిచాడట. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నిజమే కదా, దేవుడు నా కోసం ఎన్ని ఏర్పాటు చేశాడు. మరి మీరు ఆలోచించుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆలోచించుకుంటాను. ప్రభువా, నా కొరకు నువ్వు ఎంత కేర్ తీసుకుంటున్నావు, నా కొరకు ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నావు, ఏంటయ్యా ఇదంతా నీ కృపే కదా తండ్రి, దాన్ని ఎంత పట్టించుకుంటున్నావు ప్రభువా అని దేవుణ్ణి స్తుతించుకుంటాను, దేవునితో మాట్లాడుకుంటాను, కన్నీళ్ళు పెట్టుకుంటాను. ఇలా చాలా రకాలుగా అనిపిస్తుంది అన్నమాట. నాకు నువ్వే కదా తండ్రి, నా విషయాలన్నీ కూడా నువ్వు ఇంత పట్టించుకుంటున్నావు తండ్రి అని చెప్పి దేవునికి చాలా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు అన్నమాట. ఒక్కోసారి నోటుతో చెప్పుకుంటాను, ఒక్కోసారి కన్నీళ్ళతో చెప్తాను, ఒక్కోసారి నిట్టూర్పు విడుస్తాను. ఏంటో తండ్రి అంతా నీ కృప అని నిట్టూరుస్తాను. ఇలా రకరకాలుగా కృతజ్ఞతలు చెప్పుకుంటానండి దేవుడికి. మరి మీరేం చెప్పుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి దినము కూడా మనం ఏం చేయగలగాలి? ఆయనకి ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పగలగాలండి దేవుడికి. మనస్ఫూర్తిగా మనం ఏం చేయాలి? చెప్పాలి. ఎందుకు అంటే ఈరోజు తెలుసుకోండి, పక్షుల కంటే దేవుడు మనల్ని ఎంతో శ్రేష్ఠులుగా చేశాడు, మన కోసం ఎంతో సిద్ధపరిచాడు. ఈ రోజుని ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అంటే ఆయన కృప వల్ల. ఆయన కృప లేకపోతే ఏది కూడా మన జీవితంలో జరగదు. అన్నీ ఆటోమేటిక్గా అలా జరిగిపోతున్నాయని ఎప్పుడు అనుకోకండి.
దేవుడు మన మీద కృప చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, కనికరిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మన మీద ఆయన చూపిస్తున్నాడు. ఆయన అంతే తప్ప మన గొప్పతనం కాదు, మన ఏదీ కాదండి. మన కొరకు అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసేసాడండి ఆయన. అది బయటికి వెళ్ళి ఆహారం దానికి అదే మరి తింటుంది కదా, అలాగే మనము కూడా ఏం చేయాలి? మనము చేయగలిగిన ప్రతి పని చేసి మనం కూడా ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. ఏం చేయాలి? కష్టపడి సంపాదించాలి. అందరూ ఒకే పని చేయరండి, ఎవరి పని వాళ్ళు చెయ్యాలన్నమాట. మరి మీరేం చేస్తున్నారు అమ్మగారు అంటారా నన్ను? మీ అందరికంటే విలువైన పని నేను చేస్తున్నా. హల్లెలూయా. నాకు ఏ పని అయినా చేయడం నాకు చాలా ఇష్టం. ఏదో ఒకటి చేయడం ఇష్టం అన్నమాట. కానీ ఏ పని చేద్దామన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీ పని కాదు అని కోరినాను. అప్పటికింకా నాకు అఫీషియల్ రాలేదు. నాన్న అఫీషియల్గా పనిచేస్తున్నాను, కానీ అఫీషియల్గా నాకు సేవ ఇవ్వలేదు దేవుడు. కానీ మరి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, ఏ పనిలో అయినా సరే ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. అప్పుడు ఒక పని చేసినప్పుడు దానిలో మనం ఇంట్రెస్ట్గా చేసినప్పుడు ఏమవుతామంటే అండి, ముందుకెళ్ళిపోతాం. ఇంకా ముందుకెళ్ళిపోతాము, లేకపోతే లోతులోకి వెళ్ళిపోతాం, డీప్కి వెళ్ళిపోతాం. అప్పుడు దాని చేత మనం పట్టబడతాం అన్నమాట. దుష్టుడు ఏం చేస్తాడో అదే అదునుగా చూసి అందులో పెట్టి మనల్ని పట్టేస్తాడు అన్నమాట. ఇంక బయటికి రాకుండా చేసేస్తాడు. అప్పుడు కాలు వస్తూ ఉంటుంది అన్నమాట. నీ పని ఇది కాదు. ఏమొస్తుంది? తెలుసు ప్రభువా అంటాను నేను. అప్పుడు మెల్లమెల్లగా అందులోంచి బయటికి వచ్చేసిదాన్ని అన్నమాట. ఇక ఎప్పుడైతే దేవుడు అఫీషియల్గా ఇచ్చాడో, తర్వాత అఫీషియల్గా ఇవ్వక ముందు కూడా నేను ఏదైనా చెయ్యాలన్నా దేవుడు నన్ను నియమించుకున్న పని వేరు కదా, నా పిలుపు వేరు కదా, నా ఏర్పాటు వేరు కదా. నేను వేరే చేస్తే అందులో నేను మునిగిపోతానేమో అని భయం వస్తూ ఉండేదన్నమాట నాకు. అంతే తప్ప నాకు ఖాళీగా ఉండడాలో అలాగ అసలు ఇష్టం ఉండదండి నాకు. కానీ దేవుడు ఏం చేసి కొట్టాను, నువ్వు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, ఏదో చేస్తున్నావు కదా, నా కోసం చెయ్యి చాలు, అంతే తప్ప నువ్వు వేరే ఆటల్లోకి నువ్వు వెళ్ళొద్దు అన్నట్టుగా నాకు పైనుంచి ఏమొచ్చి లేకపోతే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఖాళీగా ఉండడం, సోమర్తనంగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఏదైనా పనిలో ఉంటేనే ఇంకా చురుగ్గా ఉంటానన్నమాట. ఎందుకంటే ఇష్టం కనుక. మీరైనా సరే పనులు చేసినప్పుడు చురుగ్గా ఉన్నట్టు, పని లేనప్పుడు చురుగ్గా ఉండలేరు. మీరు సెలవు వచ్చిందంటే మీరు లెక్కగలుగుతారా? మొదట ఉదయాన్నే లేవరండి. ఆ రోజు టిఫిన్ లేటు, వంట చేయటం లేటు, వంట అవ్వదు, ఎప్పటికీ అవుతాయి అంటే ఆ రోజంతా ఏం చేశారు వెళ్ళంటే చేసింది ఏం కనపడదు. ఖాళీగా ఉన్నారంటే ఖాళీగా కూడా ఉంటారండి. అవునా కాదా? అలా ఉంటారు. అందుకే మీ పనుల్లో మీరు బిజీగా ఉంటేనే మీకు ఆరోగ్యం ఉంటుంది, చురుగ్గా కూడా ఉంటారు మీరు. అలాగే దేవుని పని అంటే అదన్నిటికంటే విలువైందండి. అందుకే ఈ పని అనేటువంటిది గొప్ప భాగ్యం ఎంచుకున్నాను అన్నమాట. నా అనుదిన వాక్యాల్లో చదువుకున్నప్పుడు యవన కాలంలో ఉన్నాను, కాడి మోయుట నరునికి మేలు అని వచ్చిందన్నమాట. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభువా, చిన్న వయసు నుంచి నీ పని చేసే భాగ్యం నాకు, చిన్న వయసు నుంచి నీ కాడి మోసే కృప నాకు ఇచ్చావు. ఏ వయసులో మోసేది ఆ వయసులో మోసుకుంటూ వచ్చాను. కానీ అఫీషియల్గా ఇచ్చింది మాత్రం ఆయన 2004లో. కానీ అంత క్రితం కూడా ఎప్పుడూ నేను ఖాళీగా ఉండడం అనేటువంటిది నాకు ఇష్టం కాదనమాట. చూడండి, దేవుని యొక్క విలువైన పని చేయటం అనేటువంటిది. ఆ రోజులు కూడా సేవకులు
అది గొప్ప భాగ్యం ఎంచుకున్నారండి వాళ్ళు కూడా. దేవుడి పని ఎలా ఉండాలంటే మనకి అది గొప్ప భాగ్యం నాకు అనుకోవాలన్నమాట. ఇది భూ సంబంధించిన పని కాదు, ఇది పరలోకపు తండ్రి యొక్క పని. అందులో నేనంట నమ్మకంగా చేయాలటండి. దేవుడి పని ఎలా చేయాలి, ఎంతమంది వచ్చారు ఎంతమంది లేదు అనేటువంటిది కాదు, కానీ నాకు అప్పగించబడిన పనిని నేను నమ్మకంగా చేస్తున్నానా లేదా అనేటువంటిది ముఖ్యమన్నమాట. అందుకే నేను ఎప్పుడు కూడా జనాన్ని చూడనండి, నాకు అప్పగించబడిన పని నేను చేస్తూ ఉంటాను అన్నమాట. ఆఫీసులో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మీరు మానేస్తారా? వాళ్ళు ఎవరు రావట్లేదు కదా నేను కూడా మానేద్దామని అనుకుంటారా? అనుకోరు. ఎవరి పని వారు చేస్తారు. అందుకే ఈ పని అనేటువంటిది చాలా విలువైనది. ఏది ఏమైనప్పటికైనా దేవుడు మనకిచ్చింది మరి ఈ జీవితం చాలా విలువైంది. మన కొరకు అన్నీ కూడా శ్రేష్టమైన వాటిని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏమి ధరించుకోవాలని మీరు చింతించొద్దు, అన్నీ మీ కొరకు నేను సిద్ధపరిచేశాను, వీటి కొరకు అన్యజనులు చింతిస్తారు అన్నాడు. అయితే ఇప్పుడు ఈ రాత్రి మనకి ఒక క్వశ్చన్ ఏంటి అంటే, నీవు అన్యజనురాలువా లేక దేవుడి బిడ్డవా? నువ్వు అన్యజనురాలివి అయితే ఏముంటుంది నీకు? లేదు నేను దేవుడి బిడ్డనే అని మనం అనుకుంటే ఒక్కసారి ఆ పిచ్చుకలు మీరు ఆలోచించుకుంటా ఉండండి. ఈసారి ఆలోచించుకున్నప్పుడు నిన్ను చూసి నీకేమనిపిస్తుంది? ఇంకా నా మీద ఆ పిచ్చుకే బెటర్ అనిపిస్తుంది. అనిపిస్తుందా మీకు? ఎప్పుడైనా సరే ఈసారి మీరు ఏదైనా చింత వచ్చినప్పుడు పిచ్చుకుని గుర్తు చేసుకుంటూ ఉండండి. చిన్న పిచ్చుకే అది చింతించట్లేదు కదా, నాకు ఎందుకు వస్తుంది ఈ చింత? వాటిని పోషించిన దేవుడు నన్ను పోషించలేడా? నా బిడ్డల్ని పోషించలేడా? చిచ్చి ఎందుకు ఈ చింత వస్తుంది నాకు అని, నన్ను ఎంతో శ్రేష్టంగా చేశాను అని దేవుడు చెప్పాడు కదా, ఎందుకు నాకు ఈ చింత వస్తుంది అని చెప్పేసి మీరేం చేయాలి? ఇప్పుడు మనకి మాదిరి ఎవరు చూపించాడు? దేవుడు ఒక చిన్న పిచ్చుకుని చూపించాడు. ఈసారి మీకు చింత వచ్చినప్పుడల్లా ఎవరిని గుర్తు చేసుకోవాలి? ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుల, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుల, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నా తండ్రి పక్షులు మా ముందు పెట్టావయ్యా. ఆ ధనవంతుడైతే ప్రభువా తన ఆస్తిని ఏ రీతిగా మరి నాయన దాచుకోవాలో, సమకూర్చుకోవాలో, ఏ రీతిగా తను జీవించాలో ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ నీ గురించి ఆలోచించలేదని మాట్లాడావు తండ్రి. అలాగే మీరు కూడా మీ గురించి ఇలా ఉండొద్దు అని చెప్పి మా ఎదుట పక్షులు పెట్టావు తండ్రి. నాయన ప్రభువా చిన్న పక్షులైనా ఆ యొక్క పక్షుల్ని నేను పోషిస్తున్నానని చెప్పావు తండ్రి. వాటికంటే మీరు ఇంకా శ్రేష్ఠులు కాదా అని అడుగుతున్నావయ్యా. నిజమే నాయన ప్రభు, అన్యజనులు అయితే వాటి కొరకు ఆలోచిస్తారు, వాటి కొరకు చింతిస్తారు. మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీకు అన్నీ నేను ఏర్పాటు చేస్తాను కదా అని చెప్పావు. అదే రీతిగా ఏర్పాటు చేస్తావయ్యా తండ్రి. ఈ రోజుకి మేము సజీవముగా క్షేమముగా ఈ రీతిగా ప్రభు నాయన అన్న వస్త్రాలకు లోటు లేకుండా, నివాసాలకు లోటు లేకుండా అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించావయ్యా ప్రభు. ప్రతి విషయంలో ప్రతి దినము కూడా ఉదయం లేవగానే ప్రతి బిడ్డ కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి అప్పుడు తమ పనుల్లోకి వెళ్ళడానికి సహాయం చేయతండి. అట్టి కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించు నాయన తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో కూడా నాయన మీరే క్రియ చేయవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరికి నాశనం, ప్రవేశం మన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి, మన గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.